సో ఫైనల్ గా ఊటీ అయితే రీచ్ అయిపోయాం. 11:30 అవుతుంది. సో ఒక క్యా గిరాది కూర్చొని తినలేము కూడా, వాటర్ కూడా తాగలేను కూర్చొని, అది అంత చిన్నగా ఉంది. ఏం చేయలేము సార్, బస్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా చేస్తే గొడవ అవుద్ది వేరే కస్టమర్స్ కి మాకు అలా. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే హైదరాబాద్ టు ఊటీ మనం ఎలా ట్రావెల్ చేయాలనేది. సో వాళ్ళు ప్రైజులు కూడా ఎక్కువ అడుగుతున్నారు, లైక్ మ్యానిపులేట్ చేద్దామని. బట్ మనం మేనేజ్ చేసుకోవాలి ఎలాగో ట్రావెలర్లు తిరిగి అది అలవాటు అయిపోద్ది. వీళ్ళందరూ గుజరాత్ వాళ్ళు, వీళ్ళని గట్టి ఆడుకున్నాము 3-4 రోజులు. కానీ పబ్లిక్ ఎక్కువ ఉంది నాకు తెలిసి. నేను చాలా రష్ అయిన టైంలో వచ్చాను అనుకుంటా. ఎలాగో అందరం మొబైల్లోమే కదా, ఒకటే రూమ్ లో పడుకుంటాం. హాస్టల్లో ఉన్నాడు కంటే అందరం ఒకటే రూమ్ లో ఉండడం బెటర్ కదా. సో నాది బస్ పికప్ పాయింట్ కూకట్పల్లిలో మన ఎయిర్టెల్ స్టోర్ దగ్గర. ఫస్ట్ పికప్ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ మియాపూర్లో మెయిన్ బస్ దగ్గర డ్రాప్ చేస్తుంది. నేను ఆరెంజ్ బస్ బుక్ చేసుకున్నాను, హైదరాబాద్ టు కోయంబత్తూర్. ఫస్ట్ ఈ లగేజ్ ఇచ్చేద్దాం, మార్నింగ్ దిగే టైంలో రిటర్న్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు వీళ్ళు ఈ కార్డు ఇచ్చారు కదా, ఈ కార్డు మళ్ళీ రిటర్న్ బ్యాగ్ తీసుకునే ముందు అడుగుతారు. సో కీప్ ఇట్ సేఫ్. బస్సు చూడటానికి కంఫర్టబుల్గా ఉంది, బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నా హైట్ 6 feet. నా 6 feet హైట్కి నేను యాక్చువల్గా లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నాను. చూడండి నార్మల్ సీట్ సైజ్ ఎలా ఏది ఉంది, నాకు ఇచ్చిన సీట్ సైజ్ ఎలా ఉంది చూడండి. ఇది నార్మల్ సీట్. దీని సైజ్ చూడండి. సో అప్రాక్సిమేట్లీ ఒక 30% ఈ సీట్ సైజ్ తగ్గిపోయింది లాస్ట్ సీట్ అయ్యే వరకు. నా బ్యాడ్ లక్. నేను ఆల్రెడీ ఆరెంజ్ వాళ్ళకి కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడాను. బస్సు వాళ్ళు చెప్పారు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏమైనా చేయగలుగుతారని. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం చేయలేము సార్, బస్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా చేస్తే గొడవ అవుద్ది వేరే కస్టమర్స్ కి మాకు అలా. సో సారీ, అది ఏం చేయలేము, మీరు అడ్జస్ట్ చేసుకోవాలని అన్నారు. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. బట్ యాక్చువల్గా బాగుంది ఇది. నాకు ఇచ్చిన సీట్ అయినా కానీ బాగుంది, కంప్లైంట్ చేయలేము. లైక్ టీవీ ఇచ్చారు, ఇక్కడ ఒక ఏసీ, ఇక్కడ ఇంకో ఏసీ, ఇది టీవీ రిమోట్స్ అనుకుంటా నాకు తెలిసి. ఇది ఛార్జింగ్ పాయింట్స్, లైట్. సో నార్మల్గా అన్నీ ఉన్నాయి, టీవీ ఉంది, మంచిగా అన్నీ చేయొచ్చు. కానీ నాకు ఇక్కడ కూర్చొని తినలేను కూడా, వాటర్ కూడా తాగలేను కూర్చొని, అది అంత చిన్నగా ఉంది. ఇట్స్ ఓకే, అడ్జస్ట్ చేసుకోవాలి. 15 hours జర్నీ, 15 hours ఎలా పోతుందో చూద్దాం. బట్ యా, సో ఫార్ సో గుడ్, అడ్జస్ట్ చేసుకున్నాం. ట్రావెల్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్. మనం మరీ కంఫర్టబుల్గా వెళ్తే దాన్ని ట్రావెల్ అనలేము. సో కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. నా బ్యాడ్ లక్ వల్ల 3000 రూపీస్ టికెట్కి ఇంత చిన్న సీట్ వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడే హైదరాబాద్ అవుట్స్కట్స్ దాటేసాం అనుకుంటా. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే హైదరాబాద్ టు ఊటీ మనం ఎలా ట్రావెల్ చేయాలనేది. సో ఫస్ట్ కోయంబత్తూర్ వెళ్దాం, అక్కడ నుండి ఊటీ వెళ్ళాలి. సో లెట్స్ గో. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా నా ప్లాన్ అయితే కోయంబత్తూర్ వరకు ట్రైన్లో వెళ్ళాల్సి ఉంటే కంఫర్టబుల్గా ఉండేది. బట్ నేను ప్రయర్ గా ట్రైన్ బుక్ చేసుకోలేదు. సో దానివల్ల నాకు బస్ లో వెళ్ళాల్సి వస్తుంది 3000 టికెట్ ప్రైస్ తో. బట్ బస్ లో వెళ్తే ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే బస్ లో 15 hours జర్నీ, ట్రైన్ లో వెళ్తే అరౌండ్ 19 to 20 hours జర్నీ. సో మనకు అరౌండ్ 4-5 hours సేవ్ అవుద్ది కదా. అలాగే మార్నింగ్ 6 o'clock బస్ దింపుద్ది మనని. సో యా, సో ఫార్ సో గుడ్. డిన్నర్ కోసం ఒక డాబా దగ్గర ఆపిండు. నైట్ టైమ్స్లో ఇన్సెక్ట్స్ వచ్చి తగులుతాయి కదా గ్లాస్కి. సో అలా క్లీన్ చేసుకుంటారు క్లియర్గా కనిపించడానికి. దట్ ఈస్ మై సీట్. చూడండి నార్మల్ సీట్కి నా సీట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అయితే ఇప్పుడు వీళ్ళు డిన్నర్ కోసం ఆపేశారన్నమాట. బట్ మా మమ్మీ ఆల్రెడీ డిన్నర్ పెట్టేసింది నాకు టిఫిన్లో. యాక్చువల్గా నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ట్రైన్ని ప్రిఫర్ చేయండి. మీరు ఇఫ్ కోయంబత్తూర్ ట్రావెల్ చేస్తున్నారంటే మీరు ట్రైన్లో రండి. బస్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్ కంపేరింగ్ టు ట్రైన్. కంఫర్టబుల్ గా వెళ్తే దాన్ని ట్రావెల్ అనలేదు. సో కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో యా, మార్నింగ్ దిగాక మాట్లాడుకుందాం. ఇక్కడ చిన్నగా ఆడియో క్లియర్ లేదు ఎయిర్ సౌండ్ వల్ల. క్లియర్ గా వినండి ప్లీజ్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో
యాక్చువల్గా టైం ఇప్పుడు 6:15 అవుతుంది, 5:45కి రావాలి. ఇట్స్ ఓకే, హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది కానీ, బట్ యాక్చువల్గా బైపాస్లో డ్రాప్ చేశాడు. బైపాస్ నుంచి ఇంకో వ్యాన్ సిటీలో డ్రాప్ చేస్తుందంట. నేను పడుకోండి, యాక్చువల్గా లేట్ అనేది దాంట్లో పడుకున్నాను, కానీ వచ్చి లేపాడు నన్ను దాంట్లో బుక్స్ అక్కడ. సో యాక్చువల్గా ఇక్కడ కోయంబత్తూర్లో 3 బస్ స్టాండ్లు ఉంటాయంట, బట్ మనకి ఊటీ బస్సెస్ అనేది న్యూ బస్ స్టాండ్ లోనే దొరుకుతుందంట. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు తమిళ రాదు కదా. ఆటో డ్రైవర్స్ కి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ కూడా రాదు. సో వాళ్ళు ప్రైజులు కూడా ఎక్కువ అడుగుతున్నారు, లైక్ మ్యానిపులేట్ చేద్దామని. బట్ మనం మేనేజ్ చేసుకోవాలి ఎలాగో ట్రావెలర్లో కదా, తిరిగి అది అలవాటు అయిపోద్ది. మా ఫ్రెండ్స్ వస్తున్నారు ముంబై నుండి, ఒక 3 మెంబర్స్ అరౌండ్. సో వాళ్ళు వచ్చాక మనం ఊటీకి స్టార్ట్ అయిపోదాం. గవర్నమెంట్ బస్ లో వెళ్దాం అనుకున్నాం, అందుకే ఇక నేను న్యూ బస్ స్టాండ్కి వచ్చేసాను. నేను తక్కువ ప్రైస్ అయింది, బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. సో యా, వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోయాం. బాయ్. कौन है? प्रीत आर्या। तेरा नाम क्या है? मिथिल डोडिया। तेरा नाम क्या है? Hey guys, hello back. तेरा नाम क्या है? हर्ष आर्या। వీళ్ళందరూ గుజరాత్ వాళ్ళు, వీళ్ళని గట్టి ఆడుకున్నాము 3-4 రోజులు. गुजराती में एक बात बोलना। हाँ? गुजराती में एक बात बोलना। मजा आओ से आज आओ भैया, जलसा करो। సో ఫైనల్ గా బస్ అయితే ఎక్కేసాము. కోయంబత్తూర్ నుంచి ఊటీకి అరౌండ్ ఒక 80 కిలోమీటర్స్ అంట, అండ్ జస్ట్ 90 రూపీస్. మన గవర్నమెంట్ బస్ జస్ట్ 90 రూపీసే అంట, బట్ 3 to 3.5 hours పడుతుంది అంట. ఇక్కడ నుంచి అక్కడికి యాక్చువల్ గా క్యాబ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు 500 అడుగుతున్నారు. సో దానికంటే బెటర్ 80 రూపీస్ పెట్టుకొని 3.5 hours చూసింది బెటర్ కదా. సో చూద్దాం ఊటీ వెళ్ళినాక ఎలా ఉంటుంది. సో ఫైనల్ గా ఊటీ అయితే రీచ్ అయిపోయాం. 11:30 అవుతుంది. సో ఒక క్యా గిరాది ఇక్కడ వెదర్ చాలా బాగుంది, లైక్ మరీ ఎక్కువ ఎండ లేదు, మరీ ఎక్కువ సలా లేదు, కానీ పబ్లిక్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి నేను చాలా రష్ అయిన టైంలో వచ్చాను అనుకుంటా. సో యా, మేము యాక్చువల్ గా ఉండే ప్లేస్ నేమ్ ఏంటంటే రాయల్ సరీనా విలాస్ అని. సో ఇక్కడ 2 days ఉండబోతున్నాం. రూమ్ బాగుంది, ఇంకా చెకింగ్ కాలేదు, చూసుకొని వచ్చాము ఇప్పుడే. సో రూమ్ పైన మరీ ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందామని. కానీ ఓకే, డబుల్ బెడ్ ఇచ్చాడు. ఎలాగో అందరం మొగోళ్ళమే కదా, ఒకటే రూమ్ లో పడుకుంటాం. హాస్టల్లో ఉన్నాడు కంటే అందరం ఒకటే రూమ్ లో ఉండడం బెటర్ కదా. సో తక్కువ రేట్లో వచ్చేసింది, మంచిగా హాట్ వాటర్ ఉంది, టీవీ ఉంది, అన్నీ. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఊటీలో స్విగ్గీ జొమాటో కూడా ఉందంట. సో బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు దాంట్లోనే ఆర్డర్ చేసుకోవాలి. సో అదండి, ఫైనల్ గా మనం ఊటీకి అయితే రీచ్ అయిపోయాము. సో ఇఫ్ మీరు కోయంబత్తూర్ కి ట్రావెల్ చేస్తే ఐ విల్ సజెస్ట్ ట్రైన్ అండి, ఎందుకంటే ట్రైన్ అయితే ఇంకెక్కువ కంఫర్టబుల్ ఉంటది, లైక్ ఇంకా ప్రైస్ లో కూడా ఇంకా తక్కువనే. సో ట్రైన్ అయితే ఐ విల్ సజెస్ట్ సబరీ ఎక్స్ప్రెస్, ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ 8 o'clock కోయంబత్తూర్ లో మనం దింపుద్ది. సో 8 o'clock మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఇది చేసుకొని ఊటీకి బయలుదేరిపోవచ్చు. సో అదండి, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఏదైనా ఇన్ఫర్మేషన్ లా అనిపించినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, బికాజ్ ఇప్పుడే కదా మనం ఊటీకి రీచ్ అయ్యాము. రేపటి నుంచి మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో యా, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.